మనము దేవుని కార్యం చేయడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనలని వెనకకు లాగుచున్నటువంటి విషయాలు కొన్ని మనలో నుండి ప్రారంభమవుతుంది. అపవాది ఆ బీజములు మనలో విత్తుతాడు. మనం పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు అవి మనలో ప్రవేశించి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఒకటి శరీర ఆశ. మనలో రకరకాలైన ఆలోచనలు, ఆశలు మనలో కలుగుతాయి. ఇది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అని గుర్తించినట్లయితే వాటిని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సినదే. మనం కంట్రోల్ చేయకపోతే అది మనల్ని పూర్తిగా పాడు చేస్తుంది. మనం కొన్నిసార్లు ఒక చిన్న ఎస్కేప్ కొరకు ఒక అబద్ధం ఆడతాం. ఎదుటి వ్యక్తి సాటిస్ఫై. ఎందుకు లేట్ అయినావు నాన్న? స్పెషల్ క్లాస్ ఉండే మమ్మీ సాటిస్ఫై. కానీ మనకు తెలుసు మనం స్పెషల్ క్లాస్కు వెళ్ళలేదు. అక్కడ స్పెషల్ క్లాస్ జరగలేదు, స్పెషల్ చిట్ చాటింగ్ జరిగింది. ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్. కానీ మమ్మీకి ఆ మాట చెప్పలేను, ఎందుకంటే మమ్మీకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చెప్పాను? సార్ ఈరోజు ఉండుమన్నారు, సో ఉన్నాను, అందుకే లేట్ అయ్యాను. ఓ వెల్ డన్ బిడ్డ, నువ్వు చక్కగా స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను అంటారు ఆ అమాయకురాలైన తల్లి. కానీ నీ స్పెషల్ క్లాస్ ఇలాగనే కంటిన్యూ అవుతాయి, మళ్ళీ స్పెషల్ కోచింగ్ అవసరం పడుతుంది అందులో నుంచి బయటపడడానికి. గనక జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన జీవితం కుప్పగూలుతుంది అనేటువంటిది ఒక యాథార్థ్యం. వాటిని మనం గ్రహించకపోతే అది మన జీవితంలో నష్టం కలుగజేస్తుంది అనేటువంటిది ఒక పరమార్థం. మనం దానిని ఓవర్కమ్ చేయడానికి మన జీవితంలో జాగ్రత్త, శ్రద్ధ అనేది అవసరం. కొంతమంది పిల్లలు బెడ్రూమ్లో ఉండి బోల్ట్ వేసేస్తారు. మమ్మీ ఎప్పుడు ఏం చేస్తున్నావు బిడ్డ అంటే చదువుతుంది మమ్మీ అంటారు. సప్పుడు లేకపోతే నిద్రపోతుంది అనుకుంటారు. ఈ బిడ్డ సప్పుడు చేస్తూనే ఉంటుంది. ఈ తల్లి సంతోషంగా ఉన్నారు, కానీ బిడ్డ చదవడం లేదు. ఆమె ఎస్ఎంఎస్ల మీద ఉంది, బహుశా ఆమె మెసేజ్లు పంపిస్తూ ఉంది. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి ఫ్రెండ్షిప్ నీ జీవితంలో ఉంటే గుండెనక్కలు వాటిని పట్టుకోండి. ఆత్మీయ జీవితమును పాడు చేసేది అబద్ధపు జీవితం అయితే వాటిని సరిచేసుకోండి. ఆత్మీయ జీవితమును పాడు చేసేది నీవు నిస్సారమని అనుకుంటున్నటువంటి పాపపు ఆలోచనలైతే వాటిని అరికట్టాల్సినటువంటి అవసరత ఉంది. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది నీ ఫ్రెండ్ నీ చెవిలో చెప్పిన మాటలే అయితే యూ నీడ్ టు అవాయిడ్ ఇట్. నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. నా చెవిలో చెప్పిన మాటలు నన్ను కరప్ట్ చేస్తుంది అనేటువంటి విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ఆత్మీయ సంతోషం పాడైపోవడానికి, నీ ప్రార్థనా జీవితం లేకుండా పోవడానికి, నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండకుండా పోవడానికి చెప్పుడు మాటలు బహుశా నిన్ను డిస్టర్బ్ చేస్తుందేమో. మనం ఈ ద్రాక్ష తోటను పాడు చేసే గుంటె నక్కలను గుర్తుపట్టకపోతే అది మన జీవితాన్ని టోటలీ నిరాశలోనికి నెట్టేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.